గోవాలో ఫుడ్ లవర్స్కి అయితే సెపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. నేను ఈ వీడియోలో మీకు చూపిస్తుంది మజిల్స్. అయితే ఈ ఫుడ్ ప్రత్యేకత ఏం చెప్పాలంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ టైం ట్రై చేసిన వాళ్ళకైతే డెఫినెట్గా ట్రై చేయమని చెప్తాను. టూ గుడ్ అనే చెప్పుకోవాలి, ఎందుకంటే మనం నార్మల్గా చూసినప్పుడు కొందరికి నచ్చకపోవచ్చు, బట్ టేస్ట్ విషయానికి వస్తే టూ గుడ్గా ఉంటుంది. మీరు డెఫినెట్గా 10/10 అయితే ఇస్తారు. అండ్ ఇంకా చెప్పాల్సింది ఏంటంటే గోవాలోని ఇక్కడ ఒక తవా ఫిష్ అనేది ఒక బాగా ఫేమస్ ఫుడ్ ఇది. ఈ తవా ఫిష్ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. పైన ఒక అవుటర్ లేయర్ అనేది ఒక మ్యారినేట్ చేసి పెడతారు, దాన్ని తవా మీద ఫ్రై చేస్తారు, అందుకే అది క్రిస్పీగా క్రంచీగా టేస్టీగా ఉంటుంది. అయితే ఎవరైతే గోవా వస్తారో డెఫినెట్గా అయితే ట్రై చేయండి. 10/10 అయితే నేను ఇస్తాను. అండ్ ఇంకోటి చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఫుడ్ అయిపోయిన తర్వాత ఒక ఈ పింక్ కలర్ సూప్ అయితే ఇస్తారు. ఇది సమ్ పుదీనాతో తయారు చేస్తారట, బట్ ఆ టేస్ట్ అయితే ఒక డిఫరెంట్ అయితే ఫీల్ మీకు ఇస్తుంది. అండ్ రిఫ్రెష్మెంట్ అయితే చాలా బాగుంటుంది. ఎవరైతే గోవా వస్తారో డెఫినెట్గా ఈ ఫుడ్ అయితే ట్రై చేయండి. నేనైతే వాస్కోడి గామాలో ట్రై చేశాను. అండ్ ఇక్కడ ఏంటంటే స్పెషల్ ఫిష్ థాలీ అని చెప్తే మీకు ఇవన్నీ వచ్చేస్తాయి వాస్కోడి గామాలో. అండ్ ఎవరైతే గోవా వెళ్తారో డెఫినెట్గా ఫిష్ ప్లాట్లను అయితే కంపల్సరీగా ట్రై చేయండి, ఎందుకంటే ఎవరైతే గోవా అయితే వెళ్తారో గోవాలో సీ ఫుడ్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో డోంట్ మిస్ దిస్ సీ ఫుడ్ అండ్ ఆల్సో ఈ స్పెషల్ డ్రింక్ అయితే మిస్ చేసుకోవద్దు. ఓకేనా? ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.